వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో, ఆచార వ్యవహారాలలో అద్భుతమైన సైంటిఫిక్ రీజన్స్ దాగున్నాయి. మహర్షులు ఒక ఆచారం చెప్పినా, ఒక సంప్రదాయం చెప్పినా అందులో కనపడనటువంటి అద్భుతమైన సైన్స్ దాగుంది. ఆ సైన్స్ ఏంటో అర్థం చేసుకొని వాటిని పాటించినట్లయితే నిత్య జీవితంలో సమస్త శుభాలు కలుగుతాయి. ఆడవాళ్ళు ఆభరణాలు ధరించటంలో అద్భుతమైన సైన్స్ దాగుంది. మహర్షులకు ఆ సైన్స్ తెలుసు కాబట్టే ఆడవాళ్ళు, మహిళలు ఆభరణాలు ధరించాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. సహజంగా మహిళామణులందరూ కూడా చాలామంది నడుముకి ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు వడ్డాణం పెట్టుకుంటారు. ఆడవాళ్ళు వడ్డాణం పెట్టుకోవటం వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యం దాగి ఉంది. వడ్డాణము అనేటటువంటిది ఆడవాళ్ళ గర్భాశయం మీద ఒక రకమైనటువంటి ప్రెజర్ని జనరేట్ చేస్తుంది, అదనపు ఒత్తిడిని జనరేట్ చేస్తుంది. దానివల్ల గర్భాశయానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే ఎప్పుడైనా పెళ్లిలో చక్కగా వడ్డాణం పెట్టుకొని పెళ్లి చేసుకోవటం ఇవన్నీ కూడా పాతకాలంలో ఉండేవి. పెళ్లి తర్వాత కూడా అత్తవారింట్లో వడ్డాణం ధరించి తిరిగేవాళ్ళు. ఎందుకంటే వడ్డాణం ధరించినప్పుడు ఆడవాళ్ళ నడుము అనేటటువంటిది లావు కాకుండా వడ్డాణం సహకరిస్తుంది. ఆ వడ్డాణం క్రియేట్ చేసే అడిషనల్ ప్రెజర్, అదనపు ఒత్తిడి అనేటటువంటిది గర్భాశయానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు రాకుండా నార్మల్ డెలివరీ అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి వడ్డాణం అనేటటువంటిది ఆరోగ్యపరంగా ఆడవాళ్ళకి చాలా మంచిది. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా యోక్త్రధారణం అని ఒక కార్యక్రమం ఉంటుంది. అంటే ఆడవాళ్ళ నడుముకి ఒక తాడు కడతారు. అది ఒక రకమైన కార్యక్రమం. అంటే అక్కడ తాడు చుట్టడం అనేటటువంటిది ఏంటంటే అందులో సైంటిఫిక్ రీజన్ ఉంది. అడిషనల్ ప్రెజర్ అనేది ఆడవాళ్ళకి నాభి ప్రదేశంలో క్రియేట్ చేయటం అని అర్థం. గర్భాశయ సంబంధమైనటువంటి నడుము సంబంధమైన అనారోగ్య సమస్యలు అది పోగొడుతుంది. అలాగే పాతకాలంలో ఆడవాళ్ళు ముక్కెర అని చెప్పి ధరించేవాళ్ళు. ఇప్పటికీ కొంతమంది మహిళలు, పెద్ద వయసు వాళ్ళు ముక్కెర ధరిస్తారు. ముక్కెర అంటే ముక్కుకి చివరి భాగంలో బంగారం మీద ఒక ముత్యం అలంకరింపబడి ఉంటుంది. దాన్ని ముక్కెర అంటారు. ఈ ముక్కెరనే అడ్డుబేసరి అనే పేరుతో కూడా పిలిచేవాళ్ళు. అసలు ముక్కెర ఎందుకు ధరించాలంటే, ఈ ముక్కెర ధరించినప్పుడు ఈ ముక్కెర పైన ఉండేటటువంటి ముత్యం పై పెదవికి అడ్డుపడుతూ ఉంటుంది. పై పెదవికి తగులుతూ కొంచెం అడ్డుపడుతున్నట్లుగా ఉంటుంది. అంటే మాట్లాడే సమయంలో కొద్దిగా ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే తక్కువ మాట్లాడమని అద్భుతమైన సందేశం ఇస్తోంది. ఎప్పుడైనా మాటలు ఎక్కువ మాట్లాడితే గొడవలు ఎక్కువ అవుతాయి, అవసరానికి మాట్లాడితే గొడవలు అనేవి తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రాచీన కాలంలో ఈ అడ్డబేసరి ముక్కెర అనేది పెట్టినప్పుడు పై పెదవికి ఆ ముక్కెరలో ఉన్నటువంటి ముత్యం తగులుతూ ఉండటం వల్ల ఆడవాళ్ళు ఆగి మాట్లాడేవాళ్ళు, ఆలోచించి మాట్లాడేవాళ్ళు. అలాగే ముక్కెరకి చివర ముత్యం ఉండటం వల్ల దాన్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ ముత్యాన్ని చూసుకుంటూ ఉండటం వల్ల అది ఒక రకమైన యోగాభ్యాసంగా చెప్పుకోవచ్చు. కంటికి సంబంధించిన యోగాభ్యాసం దానిలో దాగి ఉంది. అలాగే బంగారంలో ముత్యం ఉంటుంది. ఆ బంగారానికి సంబంధించినటువంటి గుణాలు, ఈ ముత్యానికి సంబంధించిన గుణాలు అనేవి ఆరోగ్యానికి మంచిని చేస్తాయి. అందుకే పాతకాలంలో ఆడవాళ్ళు ఈ ముక్కెర అనేది ధరించేవాళ్ళు. అలాగే ఆడవాళ్ళ కాళ్ళకి పట్టీలు ఉంటాయి. ఆ పట్టీలు ధరించడం వెనుక కూడా అద్భుతమైన సైంటిఫిక్ రీజన్ దాగుంది. ఆడవాళ్ళు కాళ్ళకి పట్టీలు వేసుకుంటే అక్కడ వేగస్ నర్వ్ అనేది ఉంటుంది. మన శరీరంలో వేగస్ నర్వ్ అనేటటువంటివి ఉంటాయి. ఆ వేగస్ నర్వ్స్ హృదయం నుంచి అన్ని అవయవాలకి వెళుతూ ఉంటాయి, అన్ని అవయవాల నుంచి హృదయానికి వెళుతూ ఉంటాయి. పాదాల దగ్గర వేగస్ నర్వ్స్ మీద ఆ పట్టీలు అడిషనల్ ప్రెజర్ క్రియేట్ చేస్తాయి. దానివల్ల చలనానికి సంబంధించి, వాకింగ్కి సంబంధించిన సమస్యలు ఏవి కూడా ఉండవు. కాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఉండవు. రక్త ప్రసరణ బాగుంటుంది. అందుకే ఆడవాళ్ళు కాళ్ళకి పట్టీలు వేసుకోవాలి. పంచమాంగళ్యాలు అనే పేరుతో ఆడవాళ్ళకి ధర్మశాస్త్రంలో చెప్పబడినప్పటికీ వాటి వెనక మహర్షులు అద్భుతమైన సైంటిఫిక్ రీజన్ అర్థం చేసుకుని వాటిని కేటాయించారు. అలాగే ఆడవాళ్ళు మెళ్ళో మంగళసూత్రం ధరిస్తారు. ఆధునిక కాలంలో చాలామంది మంగళసూత్రాలు ధరించట్లేదు, కానీ మంగళసూత్రం ధరించడం వెనుక అద్భుతమైన అంతరార్థం ఉంది.
మంగళసూత్రం ధరించినప్పుడు బంగారంతో చేయబడినటువంటి నాంతాడు గనక ఉన్నట్లయితే ఆ బంగారానికి సంబంధించిన గుణాలు శరీరానికి మంచిని కలిగింపజేస్తాయి. హిరణ్యం సర్వపాప ప్రణాశనం అంటుంది శాస్త్రం. అమృతం వై హిరణ్యం అంటుంది శాస్త్రం. అంటే అన్ని పాపాలు పోగొట్టి అమృత శక్తిని శరీరానికి అందించే శక్తి బంగారానికి ఉంటుంది. అందుకే మాంగళ్యాన్ని తప్పకుండా ధరించాలి. అలాగే ఆడవాళ్ళు మంగళసూత్రంతో పాటుగా పగడాల దండ వేసుకుంటారు. ఆధునిక కాలంలో కొద్దిగా తక్కువ మంది వేసుకుంటున్నారు కానీ పాత కాలంలో అయితే మహిళలందరూ కూడా మెడలో మంగళసూత్రంతో పాటు పగడాల దండ వేసుకునేవాళ్ళు. పగడాల దండ ఎందుకు వేసుకోవాలి? ఖచ్చితంగా పాతకాలంలో ఆడవాళ్ళందరూ పగడాల దండ వేసుకునేవాళ్ళు. ఎందుకంటే పగడంలో కాల్షియం కార్బొనేట్ ఉంటుంది. ఆ కాల్షియం కార్బొనేట్ అనేది ఆడవాళ్ళు పని చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి చెమట వస్తుంది కదా! ఇంట్లో ఆడవాళ్ళు పనులు చేసుకుంటున్నప్పుడు చెమట వచ్చినప్పుడు పగడంలో ఉండేటటువంటి కాల్షియం కార్బొనేట్ అనేది ఈ చెమటతో సంయోగం చెందుతుంది. పగడాల దండలో ఉండే కాల్షియం కార్బొనేటు ఆడవాళ్ళ శరీరం మీద ఉన్న చెమటతో రియాక్ట్ అయ్యి కాల్షియం సల్ఫేటు, ఫెర్రిక్ సల్ఫేట్ ఇస్తుంది. ఈ కాల్షియం సల్ఫేటు, ఫెర్రిక్ సల్ఫేట్ అనేవి ఆడవాళ్ళ శరీరంలో సంతానపరమైనటువంటి దోషాలను తొలగింపజేస్తాయి. పగడాల దండలో ఉండే కాల్షియం కార్బొనేటు ఆడవాళ్ళ చెమటతో రియాక్ట్ అవటం వల్ల కాల్షియం సల్ఫేటు, ఫెర్రిక్ సల్ఫేట్ జనరేట్ అయ్యి సంతానపరమైన జన్యుపరమైన దోషాలు తొలగింపజేస్తుంది. సంతానానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండటానికి మహర్షులు ఎంతో తెలివిగా ఆలోచించి మన సంప్రదాయ గ్రంథాల్లో ఆడవాళ్ళు పగడాల దండ మంగళసూత్రంతో పాటు ధరించాలని చెప్పారు. కాబట్టి ఆడవాళ్ళు ధరించేటటువంటి అన్ని రకాలైన ఆభరణాలలో అద్భుతమైనటువంటి సైంటిఫిక్ రీజన్, ఆరోగ్య రహస్యం దాగి ఉంది. అలాగే సాయంకాలం చీకటి పడ్డాక ఇల్లు చిమ్మద్దని చెప్తారు. ఇప్పుడైతే ఇల్లు చీకటి పడ్డాక కూడా చిమ్ముకుంటున్నారు కానీ పాతకాలంలో సాయంకాలం చీకటి పడ్డాక ఇల్లు చిమ్మేవాళ్ళు కాదు. దానికి కారణం ఏంటంటే చీకటి పడ్డాక కొన్ని రకాలైనటువంటి జంతువులన్నీ కూడా వాటి ప్రదేశాల నుంచి బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయి. వాటి వల్ల ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి చీకటి పడ్డాక ఇల్లు చిమ్మద్దని చెప్పేవాళ్ళు. అలాగే చీకటి పడ్డాక ఇల్లు చిమ్ముకుంటే విలువైన వస్తువులు పడిపోతాయనేటటువంటి ఆలోచనలో కూడా ఇల్లు చిమ్మద్దని చెప్పేవాళ్ళు. అలాగే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే వాస్తుపరంగా ఈ రోజుల్లో అందరూ కూడా ఏ ఫేసింగ్ ఇల్లు కలిసి వస్తుందని చూస్తున్నారు కానీ మన మహర్షులు ఏం చెప్పారంటే సాధ్యమైనంత వరకు తూర్పు దిక్కు వైపు, ఉత్తరం దిక్కు వైపు గృహాల్లో ఉండమని చెప్పారు. దానికి కారణం ఏంటంటే మ్యాక్సిమం ఎవరైనా సరే తూర్పు ఫేసింగ్ ఇంట్లో, ఉత్తర ఫేసింగ్ ఇంట్లో ఉంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు. అసలు వాస్తు అనేది ప్రకృతిని బట్టి చెప్పారు. సైంటిఫిక్గా ప్రకృతి సూర్యరశ్మిని బట్టే వాస్తు ఉంటుంది. ఉత్తర ఫేసింగ్ ఇంట్లో ఉన్నప్పుడు సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ అనేవి మన ఇంట్లోకి ప్రవేశించవు. చాలా వరకు పాజిటివ్ రేసే ఇంట్లోకి వస్తాయి. కాబట్టి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి రేసులో అల్ట్రావైలెట్ రేస్ అనేవి తక్కువగా ఇంట్లోకి రావాలంటే ఉత్తర ఫేసింగ్ ఇంట్లో ఉండాలి. అప్పుడు చాలా వరకు హెల్త్ వచ్చేటటువంటి రేసే ప్రవేశిస్తాయి. తూర్పు వైపు ఇంట్లో ఉన్నారనుకోండి ఎక్కువగా సూర్యకాంతి పడుతుంది, విటమిన్ డి అనేది శరీరానికి అందుతుంది. కాబట్టి ప్రకృతిని బట్టి తూర్పు ఫేసింగ్ ఇంట్లో, ఉత్తర ఫేసింగ్ ఇంట్లో పాతకాలంలో చాలామంది ఉండేవాళ్ళు. అలాగే బాగా చెమట పట్టినప్పుడు స్నానం చేయొద్దని చెప్పేవాళ్ళు. చెమట పట్టిన వెంటనే స్నానం చేయకూడదు. ఎందుకంటే ఏదైనా వ్యాయామం చేసినప్పుడు మనకి బాగా చెమట పడితే శరీరం వేడెక్కు ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే స్నానం చేస్తే ఆ వేడి తగ్గిపోయి అనారోగ్య సమస్యలు వస్తాయి. వ్యాయామం చేసినా, కష్టపడి పని చేసినా చెమట అనేది ఒంటికి పట్టాలి. ఆ చెమట శరీరంలో హీట్ని ఇస్తుంది. ఆ హీట్ అనేది అనారోగ్యాన్ని పోగొడుతుంది. చెమట పట్టిన వెంటనే స్నానం చేస్తే శరీరం చల్లబడిపోయి అనారోగ్య సమస్యలు అనేవి తగ్గవు, కొత్త అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలా మన ఆచారాల్లో, సంప్రదాయంలో చెప్పిన ప్రతి విషయంలో కూడా సైన్స్ అర్థం చేసుకొని మనం ఆచరించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇంకా ఆచార వ్యవహారాల్లో, సంప్రదాయాల్లో దాగి ఉన్న సైంటిఫిక్ రహస్యాలేంటో, పూజా విధానంలో దాగి ఉన్న సైంటిఫిక్ రహస్యాలేంటో వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.